ఎస్పీ హనుమంత్ కథ వింటే ఆయనకు సెల్యూట్ చేయకుండా ఉండలేరు. చిన్ననాటి హనుమంతు ఆకలితో అల్లాడుతూ తల్లితో కలిసి ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేసేవాడు. చదువు కోసమని పాఠశాలకు వెళ్తే తన బట్టలు చూసి తరిమి కొట్టారు. చిరిగిన మాసిన దుస్తులు, కింద చెడ్డీ కూడా లేదు. పైగా ఆ ప్రాంతంలో ఆ బాలుడు అడుక్కొని తింటాడని విద్యార్థులు టీచర్లు అందరికీ తెలుసు. పాఠశాలకు కూడా అడుక్కునేందుకు వచ్చాడేమో అని అపోహపడి ఆ బాలుని తరిమేశారు. ఎంత దైన్యం! హనుమంతు తల్లి ఇలా కాదు నాన్న అని చెప్పి ఓ రెడ్డి గారింట్లో వారి పిల్లల పాత దుస్తులు అడుక్కొచ్చి తన బిడ్డకు తొడిగి మరుసటి రోజు మళ్లీ పాఠశాలకు తీసుకెళ్లారట. మరో ఇంటి నుంచి సేకరించిన ఓ పగిలిన పలకను ఆ పిల్లాడి చేతిలో పెట్టి లైన్ లో నిల్చోబెట్టారు. ఆ పలకను చూసిన ఓ మాస్టారు, రే చదువుకునేందుకు వచ్చావా, అడుక్కోవడానికి వచ్చావేమో అనుకుని నిన్న తరిమి కొట్టామే అని బాధపడి ఆ పిల్లాడిని తీసుకెళ్లి తరగతి గదిలో కూర్చోబెట్టారట. పిల్లలందరూ అడుక్కునేవాడు తమతో కూర్చోవడం ఏంటని చిన్నచూపు చూశారు. తమతో కలిసి కూర్చోవద్దని తిడుతూ అతన్ని కొట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో మంచి దుస్తులు సేకరించి హనుమంతుకిచ్చారట. ఆ దుస్తులు వేసుకుని వచ్చాక పిల్లలకు నచ్చజెప్పి హనుమంతుతో స్నేహం చేయించారు. అయినా సరే పిల్లలందరూ హనుమంతుతో కలవడానికి 2 ఏళ్లు పట్టింది. విద్యాభ్యాసం కొనసాగుతుంది. భిక్షాటన వృత్తినైతే మానేశాడు. మరి ఆకలి తీరేదెలా? కడుపు నకనకలాడుతుంటే చదివింది బుర్రకెక్కేదెలా? తరగతులు మూసిన తర్వాత పెళ్లిళ్లు, పెద్దవారింట్లో పనులు చేసేందుకు వెళ్లేవారట. ఆ పనులు చేసిన తర్వాత వాళ్ళు పెట్టింది తిని కడుపు నింపుకోవడమే కాదు, తన తమ్ముడు చెల్లెల ఆకలి తీర్చేందుకు ఇంటికి కూడా భోజనం తీసుకెళ్లేవాడట. ఇన్ని కష్టాలు పడుతూ కసితో చదివి పోలీస్ ఆఫీసర్ అయ్యారు హనుమంతు. మరి ఎస్పీ హనుమంత్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.